యాపిల్, బీట్రూట్, క్యారెట్ సాధారణంగా ఈ మూడు చూడగానే ఎవరికైనా జ్యూస్ గుర్తుకొస్తుంది. కానీ ఇక్కడ నేను మీకోసం జామ్ ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. యాపిల్ ని శుభ్రంగా పీల్ చేసుకుని కట్ చేసుకోండి. 1 కప్పు దాకా కూడా యాపిల్ ముక్కల్ని చిల్లుల గిన్నెలోకి వేసుకోండి. అదే విధంగా 3/4 కప్పు బీట్రూట్ ముక్కలు, 3/4 కప్పు క్యారెట్ ముక్కల్ని స్టీమ్ చేసుకోండి 8 నుంచి 10 నిమిషాల వరకు. ఆ తర్వాత ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక పాన్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకుని దీంట్లోకి 1/2 కప్పు దాకా కూడా పటికి బెల్లం పొడి గాని, పంచదార పొడి గాని, బెల్లం పొడి గాని వేసుకోండి. ఇంకా హెల్తీగా కావాలంటే 10 ఖర్జూరాలని వీటితో పాటు గ్రైండ్ చేసుకుని ఇలా ఉడకడం మొదలైన తర్వాత చిటికెడంత దాల్చిన చెక్క పొడి, చిటికెడంత యాలకుల పొడి వేసుకుని ఇదంతా కూడా దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి. కలర్ రైట్ గా డార్క్ అవుతుంది, అలానే కన్సిస్టెన్సీ చిక్కబడుతుందండి. మనం గరిటితో ఈ విధంగా అంటే కనుక చూసారు కదా, ఇలా పైకి లెగ్స్ నిలబడింది. ఇలా కన్సిస్టెన్సీ వస్తే ఇది రెడీ అయిపోయినట్టు. స్టవ్ ని కట్టేసుకుని 1 టీ స్పూన్ అంత నిమ్మరసం వేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక 8 కంటైనర్ లో పెట్టుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 1-2 నెలల వరకు కూడా నిల్వ అవుతుందండి. తర్వాత దీన్ని ఎలా తినాలో నేను చెప్పక్కర్లేదు, మీ అందరికీ తెలుసు.